ఈరోజు మరి ఒక హిందుత్వం పేరుతో ఓన్లీ రామాలయం పేరుతో మన దేశ విభజన చేసి ఒక సివిల్ వార్స్ వచ్చేటట్లు దేశ పరిస్థితులను కల్పించి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ఆ యొక్క బీజేపీతో ఉన్నటువంటి కూటమికి బీజేపీ యొక్క భాగస్వాములకు ఓటు వేయకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలి. ప్రజాస్వామ్యంలో సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ ఉండాలి. ఏ డెమోక్రసీ లేకుండా అందరి సిటిజన్స్కు సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ ఉండే విధంగా చేయకుండా సో ఆ రకంగా చేసినటువంటి బీజేపీ పార్టీతోని పొత్తు పెట్టుకున్న పార్టీలకు వేయకూడదని విన్నపం చేయడానికి మాత్రమే మేము ఈరోజు ఈ యొక్క పత్రికా మీటింగ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మళ్ళా నిజంగా ప్రజాస్వామ్యం రక్షణ గురించి, ప్రజల బాగోగుల గురించి, ప్రజల యొక్క నిజంగా ఎంత ఏది పెట్టుబడి పెట్టినా కూడా అది మనం అంటుంటాం ఫ్రీ కాదు. చేయూతనిచ్చినా లేకపోతే ఏ రకమైన మనకు వాళ్ళకి ధన సాయం చేసినా బీదవాడు అభివృద్ధి చెందుతున్నాడు ఈ రాష్ట్రంలో, బీదవాడు బాగుపడుతున్నాడు ఈ రాష్ట్రంలో. అందుకని కొన్ని సంపన్న వర్గాలు, సంపన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గుతుంది కాబట్టి, వాళ్ళ యొక్క ప్రెస్ కొంత మీడియా వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఈ రకంగా దుష్ప్రచారానికి లోబడి మనకు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. ఈ మన కులగణన ఏపీ ప్రభుత్వము ఆల్రెడీ ఇనిషియేట్ చేసింది, కులగణన చేస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా మా యొక్క డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒప్పుకొని ఆ దిశలో ప్రయాణిస్తున్నది. కానీ వేరే పక్క రాష్ట్రాలు కూడా ఇంతవరకు ఇనిషియేట్ చేయలేదు. అదే కాకుండా ఇక్కడ మనం ఎంబీబీఎస్ సీట్లు చూసుకున్నట్లయితే మనం ఒక ఎంబీబీఎస్ క్యాండిడేట్ బీడీఎస్ కానీ మెడికల్ కానీ ఒక మెరిటోరియస్ బీసీ క్యాండిడేటు ఒక కాలేజీ మార్చుకున్నా, సబ్జెక్టు మార్చుకున్నా ఆ ఖాళీ చేసిన సీటు జనరల్ కేటగిరీకి వెళ్ళేది. మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే మెరిటోరియస్ క్యాండిడేట్ ఖాళీ చేసిన సీటు మంచి సబ్జెక్టుకు మంచి కాలేజీకి వెళ్ళాడో ఆ సీటు బీసీకే ఇవ్వాలని అన్నందుకు ఎంతోమంది మన ఎంబీబీఎస్లో కానీ, పీజీలో కానీ, డెంటల్లో కానీ, మన ఎండిఎస్లో కానీ కొన్ని వందల సీట్లు బీసీలకు చేరడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది.